అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ ధీరజ్. సో ఈరోజు మనము చిగుర్లకు సంబంధించిన ప్రాబ్లం గురించి మాట్లాడతాం. ఓకే. సో ఇది అందరికీ వచ్చే ప్రాబ్లం, చిగుర్లకు సంబంధించింది. యూజువల్గా మనం చూసుకునేది ఏంటంటే చిగుర్ల నుంచి రక్తం రావడం కానీ లేదా నోట్లో దుర్వాసన రావడం కానీ. సో ఈ రెండు కామన్గా చూసే విషయం. ఇది ఎందుకు వస్తుంది? సో మనము కరెక్ట్గా బ్రష్ చేసుకోకపోయినప్పుడు ఏమవుతుందంటే ఈ చిగురులో ఒక ప్లాక్ అనేది అతుక్కుపోతుంది అనమాట. సో దీంట్లో ఏమవుతుందంటే మనకు బ్యాక్టీరియా ఉంటుంది. సో ఈ బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే ఈ చిగుర్లని తినేస్తుంది అనమాట. సో ఈ టర్మినాలజీ ఫస్ట్ జింజైవైటిస్ అంటాం అనమాట. సో ఇది ఇనీషియల్ ఫామ్. సో ఈ చిగుర్లు పళ్ళను సరౌండ్ చేసి ఉంటాయి అన్నమాట. సో పళ్ళు మనకి బోన్ ఉంటుందండి, బోన్లో పళ్ళు, ఆ సరౌండింగ్లో చిగురు ఉంటుంది. సో ఈ బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే ఈ చిగుర్లని తినేస్తుంది. సో మెల్లిమెల్లిగా ఎప్పుడైతే చిగుర్లు ఖరాబ్ అవుతాయో నార్మల్గా చిగుర్లు పింక్ కలర్లో ఉంటాయి. సో నార్మల్ కండిషన్లో హెల్తీ జింజైవా అంటామన్నమాట. సో ప్రోబింగ్ డెప్త్ వచ్చేసి 1 to 2 mm అంటాం. ఒకవేళ చిగుర్లు ఇన్ఫెక్షన్ అయినట్టయితే అది ఎర్రగా మారుతుంది, కొద్దిగా పింక్ నుంచి ఇన్ఫ్లేమ్డ్ అంటారు. ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద గమ్స్ అని వాడతామన్నమాట వర్డ్. సో ఈ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ గమ్స్ వచ్చినప్పుడు మనకు కనిపించే సిమ్టమ్స్, సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఏముంటాయంటే ఫస్ట్ సెన్సిటివిటీ. సో జువ్వు మండం. సో వాటర్ తీసుకోకుండా ఏమవుతుంది, చిగుర్లు జువ్వమంటాయి, ఎందుకంటే చిగుర్లు వాచున్నాయి కాబట్టి. సో అటువంటి టైంలో మనం ఏ విధంగా ప్రికాషన్స్ తీసుకోవచ్చు? ఫస్ట్ థింగ్ మనం చేయాల్సింది ప్రాపర్గా బ్రషింగ్. అది ముఖ్యమైనది. ఎందుకంటే ఈ జింజైవైటిస్ అనే కండిషన్ని మనం అట్లానే వదిలేసినట్టయితే అది ఇంకా ప్రోగ్రెస్ అవుతుందన్నమాట. సో పళ్ళు కింద వచ్చేసి ఒక స్ట్రక్చర్ ఉంటుంది విచ్ ఇస్ కాల్డ్ ఎస్ పెరియోడాన్షియం అంటాం. సో ఈ పెరియోడాన్షియం అనే వస్తువు ఏదైతే ఉంటుందో అది బయట సైడ్ బోన్ ఉంటుంది, లోపల టూత్, అండ్ యూ హ్యావ్ ద పెరియోడాన్షియం ఇన్ ద మిడిల్. ఇన్ఫెక్షన్ గమ్స్ నుంచి పాస్ అయ్యి లోపలికి వెళ్ళేసి పెరియోడాన్షియం లోపల వెళ్తుంది. సో ఈ కండిషన్ మనం పెరియోడాంటైటిస్ అంటాం. సో ఇటువంటి పరిస్థితిలో ఏమవుతుందంటే పళ్ళు లైట్గా ఆడడం స్టార్ట్ అవుతుంది. సో ఎప్పుడైతే పళ్ళు ఆడడం స్టార్ట్ అవుతుందో సో మనకు పళ్ళు ఊడిపోతాయి. ఇటువంటి పరిస్థితిలో మనం ఏ విధంగా పళ్ళని కాపాడుకోవచ్చు? డెంటిస్ట్ని ప్రతిసారి ఒక 6 monthsకి ఒకసారి విజిట్లో కలవాలి. అండ్ ఇంపార్టెంట్ ఏంటంటే ఓరల్ ప్రొఫైల్ యాక్సిస్ అంటాం అనమాట. ఈ ఓరల్ ప్రొఫైల్ యాక్సిస్ ఏంటంటే చిగుర్లని, ఈ గార ఏదైతే ఇరుక్కుంటుందో చిగుర్లలో క్లీన్ చేయడం అనమాట. ఇది చేస్తే మనకి ఏదైతే చిగురు వాచి ఉందో ఇనీషియల్ స్టేజెస్లో జింజైవైటిస్ స్టేజ్లోనే ఆపగలిగితే ఫర్దర్గా ఆ పెరియోడాంటైటిస్ అనే కండిషన్ రాకుండా కాపాడుకోగలుగుతాము. ఆ తర్వాత పళ్ళు ఆడి ఊడిపోకుండా ప్రివెంట్ చేసుకోగలుగుతాం అన్నమాట. ఇంకొక సమస్య, ఇది చాలామందిలో వచ్చేది, స్మోకర్స్ చాలా మట్టుకి ఇటువంటి ప్రాబ్లమ్స్కి ఎక్కువ మట్టుకి ఎఫెక్ట్ అవుతారనమాట. వాళ్ళకి ఏమవుతుందంటే ఈ గమ్స్ అనేది, ఈ పెరియోడాంటైటిస్ కండిషన్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది స్మోకర్స్లో. సో స్మోకింగ్ ప్రాణానికి హానికరం, అదేవిధంగా ఈ గమ్స్ కూడా ఇన్ఫెక్ట్ చేస్తాయన్నమాట. సో ఇట్ ఈస్ బెస్ట్ టు అవాయిడ్ స్మోకింగ్, ఎందుకంటే స్మోకింగ్ చేస్తే మీకు గమ్స్తో పాటు హెల్త్ పరంగా కూడా చాలా ప్రాబ్లం వస్తుందన్నమాట. ఇవే కాకుండా చిగుర్లకు సంబంధించిన ఇంకో ప్రాబ్లం ఏంటంటే చీము రావడం. దీన్ని మనం జింజైవల్ యాబ్సెస్ అంటాం. ఎప్పుడైతే పైన ఈ జింజైవా అనే లేయర్లో మనకి ఇన్ఫెక్షన్ వస్తే పస్ ఎప్పుడైతే అక్యూములేట్ అవుతుందో దాన్ని జింజైవల్ యాబ్సెస్ అంటాము. ఒకవేళ కింద పెరియోడాన్షియం అన్నాను కదా, దాంట్లో యాబ్సెస్ వస్తే పెరియోడాంటల్ యాబ్సెస్ అంటాం. సో మనం ఎట్లా ప్రివెంట్ చేసుకోవాలంటే యాంటీబయాటిక్స్ ప్రొఫైలాక్సిస్ వాడాలి. కొంతమందికి ఇమీడియట్గా డాక్టర్ యాక్సెస్ ఉండకపోవచ్చు. సో అటువంటి సమయంలో మనం ఏం చేయాల్సిన ప్రికాషన్స్? ఫస్ట్ థింగ్, మీరు కొద్దిగా వామ్ వాటర్లో సాల్ట్ వేసి గార్గిల్ చేయాలన్నమాట. సెకండ్ థింగ్, యూజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ వాడాలి. యాంటీబయాటిక్స్ వాడడం ద్వారా ఈ చీము ఏదైతే ఉందో దీన్ని నివారించవచ్చు అన్నమాట. ఇది కాకుండా ఇంకొక ప్రాబ్లం రిలేటెడ్ టు గమ్స్ వచ్చేసి ఈ విజ్డమ్ టూత్ ఉంటుంది మనకి. విజ్డమ్ టూత్ సరౌండింగ్లో జింజైవా గ్రోత్ అవుతుంది అనమాట వెనక సైడ్. సో అలా అవ్వడం ద్వారా ఏమవుతుందంటే మన తిన్నదంతా వెళ్ళి ఇరుక్కుంటుంది. సో కామన్గా అందరు అంటారు ఇంపాక్టెడ్ టూత్ అంటాం అన్నమాట. ఇంపాక్టెడ్ టూత్ అంటే పళ్ళు కంప్లీట్గా బయటికి రాకుండా సగంలో ఆగిపోవడం పార్షియలీ ఇంపాక్టెడ్ అంటాం. సో దానిపైన ఆ తోలు చిగురు
కవర్ అయి ఉండడం ద్వారా తిన్నదంతా వెళ్ళి ఇరుక్కుంటుంది. సో ఇటువంటి కండిషన్లో మనం ఏం చేయాలంటే ఇట్ ఈస్ సజెస్టెడ్ టు రిమూవ్ ద థర్డ్ మొలార్. ఓకే, ఆర్ అది కాకపోతే కొరోనోప్లాస్టీ అంటారనమాట. సో ఈ చేయడం ద్వారా ఏంటంటే ఆ టిష్యూ ఏదైతే ఉందో కవర్ చేస్తుందో అది తీసేస్తే మనకి ఫుడ్ లాడ్జ్మెంట్ ఉండదు. సో ఇలా చేసుకోవడం ద్వారా మనం చిగుర్ల నుంచి ఇన్ఫెక్షన్ నుంచి కాపాడుకోవచ్చు. ఆ తర్వాత బ్రషింగ్ టెక్నిక్స్. ఈ బ్రషింగ్ టెక్నిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది బయోఫిలిం ఆర్ ప్లాక్ ఏదైతే అన్నానో మీకు ఒక 12 అవర్స్ తర్వాత ఏదన్నా తిన్న పదార్థము తీయకపోతే అది పళ్ళలోనే ఇరుక్కపోతుంది, ఒక గారలాగా ఫామ్ అవుతుంది. సో ఈ గార ఏదైతే ఉందో అది మీ చిగుర్లను తినేస్తుంది అనమాట. సో మనం ఏం చేయాలంటే ఏ ప్రికాషన్స్ తీసుకోవాలి ఇటువంటి గార పళ్ళకి ఇరుక్కోకుండా ఉండాలంటే? మొదటిది బ్రషింగ్. ఎట్లా చేయాలి? పళ్ళకి అన్ని 4 సర్ఫేస్ ఉంటాయి కాబట్టి అన్ని కోణాల్లో దాన్ని క్లీన్ చేసుకోవాలన్నమాట. సెకండ్ థింగ్, బ్రషింగ్ ట్వైస్ డైలీ. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు తెలియకుండా ఎన్నో పదార్థాలు పళ్ళు మధ్యలో ఇరుక్కపోతాయి. సో అది తీయాలి కంపల్సరీగా. ఇంకోటి యూజ్ ఆఫ్ మౌత్ వాష్. సో ఇప్పుడు మార్కెట్లో ఎన్నో మౌత్ వాషెస్ వస్తున్నాయి. ఈ మౌత్ వాష్ ఏం చేస్తుందంటే మనలో నోట్లో ఉన్న ఈ బ్యాక్టీరియా ఏదైతే ఉంటుందో దాన్ని తీసేస్తుంది అనమాట. అండ్ కొన్ని మౌత్ వాషెస్ ఉన్నాయి దాంట్లో ఏంటంటే ఈ ప్లాక్ ఏదైతే అక్యుములేట్ ఉన్నాయో అది కూడా తీసే ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి అనమాట. సో ఇలా చేసుకుంటే వీ కెన్ ప్రివెంట్ ద గమ్స్.